నమస్తే అండి. నా పేరు సత్తమ్మ. మాది నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామం అండి. మేము రోజువారీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటామండి. మా పిల్లలు ఒకరోజు స్కూల్కి వెళ్తే ఒకరోజు స్కూల్కి వెళ్ళరండి. వాళ్ళకి చదువు మీద కూడా అంత అవగాహన ఏమి ఉండేది కదండి. వెళ్తాం లేకపోతే మానేయడం జరిగేదండి. అయితే 2 సంవత్సరాల నుంచి ఇక్కడ నవజీవన సంస్థ నుంచి తేజసారి రావడం, పిల్లలకి ట్యూషన్ చెప్పడం, పిల్లల్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు స్కూల్కి పంపించాలి అని మాకు కూర్చోబెట్టి తల్లిదండ్రులందరికీ చెప్పడం, నేర్పించడం. అలాగే గవర్నమెంట్ నుంచి ఏ కొత్త పథకాలు వచ్చినా మాకేం తెలిసేవి కాదండి. మాకు అంత పట్టించుకునే వాళ్ళం కాదండి. మా పనిలో మేమే ఉండేవాళ్ళం. కానీ సారు ప్రతి ఒక్క పథకం గురించి, వాటి ఉపయోగాల గురించి, ఎలాగ అప్లై చేయాలో అవన్నీ కూడా మాకు చెప్పేవారండి. మేము దానివల్ల తెలుసుకున్నామండి. అన్నీ మాకు తెలియని విషయాలన్నీ కూడా మాకు సార్ బాగా చెప్పేవారండి. ఇక్కడ ట్యూషన్ పెట్టడం వల్ల పిల్లలకి చాలా ఉపయోగం అయిందండి. అలాగే తెలియని విషయాలు మాకు కూడా చెప్పడం వల్ల మాకు కూడా చాలా ఉపకారం జరుగుతుందండి. అందుకని నవజీవన సంస్థకే చాలా థ్యాంక్స్ అండి. నా పేరు కత్తి గంగమ్మ. మా ఆయన పేరు కత్తి కోటయ్య. నా కొడుకు చిన్న కోటయ్య. ఆయనకి అబ్బాయికి పెళ్లి చేశాము. ఆ అబ్బాయికి చిన్న పిల్లలు. వాళ్ళకి ఏదో గొడవలు వచ్చి చీలింపులు అయిపోయారు. పిల్లలు పెద్దోని చేసాం. మా మాట వింటలేదు. మా పిల్లలు ఎన్నపాటికి బజెట్లలోనో మత్తు పీల్చుకుంటా అట్టా ఉంటున్నారు. ఉండపిల్లకి మేము చూసి బాధపడినాం. బళ్ళకి వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళు కాదు. మా మాట కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. మాకు ఎంతో బాధ కలిగింది. మాకు వయసు అయిపోతుంది. 1 నెలలకు మా అబ్బాయి చూస్తున్నాము. మా మాట కూడా వినేవాడు కాదు. గాలిపై అయిపోయాడు, తాగుబోతుడు అయిపోయాడు పిల్లడు. అయిపోయేలేకే మా పేటలో పెద్దవాళ్ళని పట్టుకొని, మాస్టర్ అమ్మలను పట్టుకొని, మా సార్ పట్టుకొని ఉండేలేదు. పలానా దగ్గర ఎవరు ఉందామనంటే మా బళ్ళో పేటలోనమ్మ మేము చదివిస్తామమ్మ శుభ్రంగా అని అన్నారు. నవజీవం చెప్పంగానే మాకు అమ్మ నీకు మేలు చేస్తామమ్మ మేము ఏదైనా చెప్పాడు. అన్నాను సరేనయ్యా అని అన్నాను. ఇప్పుడు హాస్టల్లో చేసాం పిల్లల్ని. మాకు ఎంతో మేలు చేస్తున్నారు. ఇప్పుడు మా పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు, చక్కగా ఉంటున్నారు. మా పిల్లలు మా మాట వింట ఏదైనా మాకు సంతోషం. వాళ్ళకందరికీ వందనాలు పెడుతున్నాను. నా పేరు నక్కా దుర్గమ్మ. మా నాన్న పేరు నక్కా నరసింహులు. మా అమ్మ పేరు నక్కా బుజ్జమ్మ. నాకు ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు. మా అమ్మకి అనారోగ్యంగా ఉంటే కావేరి వచ్చి చనిపోయింది. ఇంకా మా తమ్ముడేమో చిలేసిన పాడైపోయాడు. ఇంకా మా అమృతపాలెం ఆనాదిని కాలనీలో ఇక్కడ ట్యూషన్ పెట్టారు. సతీష్ సార్ వచ్చి మా తమ్ముడిని చూసి హాస్టల్లో జాయిన్ చేపించగానే మా తమ్ముళ్ళు చదువుకుంటున్నారు, మా చెల్లెళ్ళు చదువుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది మాకు కూడా. పేరు కండమ్మండి. ఇక్కడ ట్యూషన్ చెప్తారండి సార్ గారు వచ్చి. నాకు ఆధార్ కార్డు లేదండి. ఆయన వలన కుట్టించారండి ఆధార్ కార్డు. మా పిల్లలకి ట్యూషన్ చెప్తారండి. ఆయన ఆధార్ కార్డు కూడా వచ్చిందండి. పిల్లలకి అమ్మవారి డబ్బులు 20,000 వచ్చినాయండి. అమ్మవారి డబ్బులు. నవజీవానికి థ్యాంక్స్ అండి.